మీడియా మిత్రులకు ఏదైతే ఉందో ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు కానీ ఎమ్మెల్యే గారు కానీ ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడానికి పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కదిరి ఈ రోజు ఇక్కడ మనం అందరం కూడా ఉన్నామంటే ఆ కృష్ణదేవరాయలు గారి భిక్షమే మనకి భూమి, దాంట్లో ఆయనకి ఏంటి మనం ఇచ్చేది భూమి అని చెప్పి నేను మనసులో అనుకుంటున్నాను. అయితే విజయనగరం, అప్పటి విజయనగరం ఇప్పటి రాయలసీమ ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. దీనికి తోడ్పాటు అందించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఒక యుగ పురుషుడు శ్రీకృష్ణదేవరాయలు. మనం శ్రీకృష్ణదేవరాయల్ని మనం చూడలేదు, కానీ మన ఎన్టీ రామారావు గారు శ్రీకృష్ణ వేషంలో ధరించాం, చూసాం. అవునా కదా? అదేవిధంగా మనకి మనం చదువుకున్నప్పుడు చరిత్రలో రాయలసీమ వాసన పోసి అంజనాలు మన ప్రాంతాల్లో అదొక చరిత్ర మనందరికీ కూడా తెలుసు. అదేవిధంగా గుళ్ళు గోపురాలు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఆ నిర్మాణాలు కూడా జరిగాయి. అదేవిధంగా సాక్షాత్తు మన తిరుమల వెంకటేశ్వర స్వామి కూడా నగలు కూడా బహిష్కరించాడు శ్రీకృష్ణదేవరాయల ఒక చరిత్ర మనకి తెలియజెప్పడం జరిగింది. చెరువులు తవ్వించడం జరిగింది. అయితే ఆ చెరువులు తవ్విస్తే అప్పుడు వర్షాలు సక్రమంగా రాయలసీమ రతనాలు సీమ కాదు రాలసీమగా మారుతున్నటువంటి ఉద్దేశంతో మన నాయకుడు నందమూరి తారక రామారావు గారు వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాయలసీమగా మారుతుంది అంటే కాదు కూడదు అనేటువంటి ఒక ఆలోచనతో ప్రముఖ ఇంజనీర్ ముఖ్యంగా సందర్భంగా అభినందనలు, శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఖచ్చితంగా శుభాకాంక్షలు తెలపాల్సినటువంటి సమయం ఇది. ఎందుకంటే మామూలుగా బలిజ సోదరుల్ని చాలా తెలివైన వాళ్ళు అంటుంటారు, కానీ నా దృష్టిలో అమాయకులు వీళ్ళు చాలా అమాయకులు, చాలా ప్రేమానురాగాలు ఉండేటువంటి వ్యక్తులు వీళ్ళ ప్రేమానురాగాల్ని, వీళ్ళ అమాయకత్వాన్ని చేతగానితనంగా గత ప్రభుత్వంలో చూసినటువంటి పరిస్థితులు మీరు అందరూ ఒక్కసారి అర్థం చేసుకోమని చెప్పేసి కోరుతా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, పాపం మా చింతకుంట రమేష్ అన్న, ఆయన సంఘ సభ్యులు అందరూ కలిసి మామూలుగా అధికారంలో ఉన్నటువంటి పార్టీని అడుగుతారు ఎవరైనా, అది తప్పేం కాదు. అధికారంలో ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి పాపం అప్పట్లో మంత్రిగా ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర కూడా పోయి వచ్చినారు. కానీ తమాషైన వ్యవహారం ఏమంటే అక్కడికి పోయి పర్మిషన్ తీసుకొని కదిర్లో కేసు పెట్టించుకున్నారు. పాపం 18 లక్షలు పెట్టి అప్పట్లో శ్రీకృష్ణ దేవరాయని తీసుకొచ్చి వీళ్ళతో పాటు ఆయన అరెస్ట్ చేయించేసినారు. ఇక్కడే కొండారెడ్డి చెరువు కూడా నీళ్లు ఇవ్వగలిగినామంటే ఆ 15వ శతాబ్దంలో కృష్ణదేవరాయ గారి ఆలోచన విధానానికి అనుగుణంగా ఏర్పాటైనటువంటి నీటి సంరక్షణ పద్ధతుల్ని మరింత మెరుగుపరుచుకుంటూ అభినవ శ్రీకృష్ణదేవరాయలైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ అది సాధ్యపడింది అనేది వాస్తవం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందుకే ఆలోచన చేయమంటాను. విగ్రహం పెట్టుకుంటామంటే మిమ్మల్ని కేసులు పెట్టి కృష్ణదేవరాయల్ని అరెస్ట్ చేసినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం ఎక్కడ అడుగుతానే మీరు ఎక్కడ కావాల్సింటే అక్కడ పెట్టుకోండి, ఇంతమంది పెట్టుకున్నప్పుడు మీకేమొస్తుంది, అందులో ఆ మహానుభావుడు శ్రీకృష్ణదేవరాయలు గారికి అడ్డమేమొస్తుందని చెప్పేసి దగ్గరుండి ఎక్కడైతే అవమానింపబడినారో, ఎక్కడైతే అవమానాలకు గురైనారో అక్కడే మళ్ళీ తలెత్తుకొని వాళ్ళను గర్వంగా సగర్వంగా ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడానికి తోడ్పాటు అందించినటువంటి ఈ ప్రభుత్వం ఎక్కడ ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడు. ఇంత శుభ సందర్భంగా కూడా మళ్ళీ ఒకసారి పోలీసు వారికి కూడా
ఈ వేదిక మీద నుంచి 50 మందిని ప్రజానీకం తరపున కూడా మనస్ఫూర్తిగా క్షమాపణలు కూడా కోరుతా ఉన్నా. ఎందుకంటే సామాన్య ప్రజలు కూడా రోడ్డు మీద కార్యక్రమం పెట్టుకుంటే ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాళ్ళకు కూడా ఇది నిర్వహించాలంటే నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఆ నొప్పి నాకు తెలుసు, ఇరిటేషన్ ఉంటుంది, ప్రతి నిమిషం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కాకపోతే అనివార్యమైనటువంటి పరిస్థితుల్లోనే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించుకోవాల్సి వచ్చిందని చెప్పేసి కూడా వారికి కూడా జిల్లా పోలీస్ శాఖ వారికి కూడా మన సవినయంగా వినమ్రంగా తెలియజేస్తూ క్షమార్హులమని చెప్పేసి కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి చెప్తున్నా, రాజకీయాలు కూడా మాట్లాడుకోవాలా. ఈ రోజున బలిజలు కావచ్చు, కాపలి కావచ్చు, ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన కొనసాగించినటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం యొక్క పరిపాలన 5 సంవత్సరాలు ఎప్పుడైపోతాయి అనే ఆలోచనలు చేసినటువంటి ప్రజానీకము ప్రజాభిష్టం మేరకే సార్వత్రిక ఎన్నికల్లో 151 సీట్ల నుంచి 11 సీట్లకి పడేసినటువంటి అశాంతికరమైనటువంటి పరిపాలన, అరాచకమైనటువంటి పరిపాలనే ఆయన పాతాళానికి దొక్కేసింది అనేది వాస్తవం. మళ్ళీ ఒకసారి 2 సంవత్సరాల్లోనే మళ్ళీ ఒక రకమైనటువంటి కుటిలమైనటువంటి యత్నాలు, నిర్మాణాత్మకంగా ఒక మనిషికి ఒక అవకాశం ఇస్తే మీకు అందరికి కూడా, నాయకులందరికీ కూడా శ్రీకృష్ణదేవరాయలు గారిని చూస్తే నేర్చుకోవాల్సినటువంటి అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఇప్పటికి వచ్చే నాయకుల్లో కూడా డబ్బులు ఉంటేనో కొద్ది సమస్యలు ఉన్నాయి. కోనేరు మొన్నటి రోజున చెప్పినాం, ఆగస్టు 15వ తారీఖు లోపల పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని, మళ్ళీ దానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వర్షాలు వస్తే నరసింహస్వామి గుడిలోకి నీళ్లు పోతున్నటువంటి పరిస్థితులు గడిచిన కొన్ని సంవత్సరాలుగా జరుగుతుంది. దాన్ని కూడా 15 రోజుల లోపల పూర్తి చేయబోతున్నాం అనేది కూడా వాస్తవాన్ని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా పిల్లలు ఒక మనసులో ఒక భావన పెట్టుకొని ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి వారి కదిరికొండ ఉందో, స్తోత్రాద్రి పర్వతం, దాని చుట్టూ గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పేసి ఉన్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గిరి ప్రదక్షిణ మొదలు పెడితే అడగకుండానే వాళ్ళ మనసును ఎరిగినటువంటి పరిస్థితుల్లోనే రాత్రి 2 రోజుల లోపల 25వ తారీఖు స్వాతి నక్షత్ర కార్యక్రమం వస్తుందంటే కనీస అవసరాలైన తీర్చాలని కార్యక్రమాలు ముందుకు తీసుకున్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని ఒక్కసారి అర్థం చేసుకోమంటాను. అది కూడా పూర్తి అవుతుంది. అంతేకాకుండా ఇందాక పెద్దలు పార్సారథన్న గారు చెప్తూ వస్తున్నారు, అనే ఒక మహానుభావుడు మా అందరికీ నిరంతరం ఆదర్శం, మానవాళి యావత్తు కూడా నిరంతరం ఆదర్శం. రాజకీయాల్లో ఉన్న వాళ్లకు, రాజకీయాల్లోకి రావాలనుకున్నటువంటి వాళ్లకు, రాజకీయాల్లో కొనసాగాలనుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శం అని చెప్పేసి కూడా బలంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా వారికి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వారి కళ్యాణ మండపం కూడా ఈ వారంలోనే పనులు మొదలు పెడుతున్నాం. అది కూడా 3 నెలల్లోనే స్ట్రక్చరల్ గా ఏదైతే ఉందో అది పూర్తి చేసి అప్పచెప్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా వడ్డెర సోదరులది కూడా ఏదైతే కళ్యాణ మండపం అప్పట్లో మేమే అందించినాం, స్థలాన్ని ఇచ్చినాం, కొద్దిమేర నిధులు కూడా ఇచ్చినాం, అది కూడా అసంపూర్తిగా ఉంది. అది కూడా వచ్చే 3 నెలల్లో పూర్తి చేసి వారికి కూడా అందజేయబోతున్నామని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ ఈ రోజున అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి కదిరి బలిజ సంఘం సేవా సంఘం వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.